పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. బీజేపీకి జగన్ దత్తపుత్రుడు అంటూ కూడా తాను వ్యాఖ్యానించారు. ఒకవేళ గనక దత్తపుత్రుడు కాకుంటే సిఈసి జ్ఞానేశ్వర్ పై పెట్టే అభింషణకు మద్దతు ఇవ్వాలంటూ షర్మిల ఈ సందర్భంగా మాట్లాడారు. ఇండియా బ్లాక్ ఎంపీలతో కలిసి వైఎస్ఆర్సీపీ ఎంపీలు సంతకాలు చేయాలంటూ షర్మిల ఇందులో కోరటం జరిగింది. ఇక అభింశంసనకు మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ ప్రకటించాలంటూ షర్మిల అన్నారు. బీజేపీతో జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్నారు, ఆ ముసుగురు జగన్ తొలగించుకోవాలి అంటూ కూడా షర్మిల సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి దత్తపుత్రుడు అంటూ కూడా జగన్ని ఉద్దేశిస్తూ కూడా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు సిఈసి జ్ఞానేశ్వర్పై పెట్టే అభింశనకు మద్దతు ఇవ్వాలి, లేకుంటే గనక డెఫినెట్గా కూడా దత్తపుత్రుడు అన్నట్లుగానే మాట్లాడారు. ఇక దీని మీద వైఎస్ఆర్సీపీ ఎంపీలు సంతకం చేయాలి, అలా కాకుంటే అంటూ కూడా తాను వ్యాఖ్యానించడం జరిగింది. రెడ్డి గారు బీజేపీకి దత్తపుత్రుడిగా మారిపోయాడు. ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచి దత్తపుత్రుడిగా మారిపోయారు. నిజానికి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అండగానే నిలబడ్డారు. అదే బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ప్రతి సందర్భంలోనూ వ్యతిరేకించారు. ఎందుకంటే అది ఒక మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి, ఇదే బీజేపీ సిద్ధాంతం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అక్రమంగా పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు గారు అయితే కూటమి కట్టారు. సరే, కూటమి కట్టారు కాబట్టి బహిరంగంగా కట్టారు కాబట్టి ప్రజలకు కనీసం అది అర్థమైనా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిది అక్రమ పొత్తు కాబట్టి అసలు అది కనిపించను కూడా కనిపించదు. కానీ బీజేపీకి దత్తపుత్రునిగా బీజేపీకి ఎక్కడ అవసరమైతే అక్కడ ఏ బిల్లుకు అవసరమైతే ఆ బిల్లుకు మద్దతు ఇస్తూనే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతెందుకు, ఇప్పుడు పార్లమెంటులో గొడవ జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ గురించి. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనరు అక్రమాలకు పాల్పడ్డారు, ఓటర్ల లిస్టు పద్ధతిలో అక్రమాలకు పాల్పడ్డారు అని ఇండియా బ్లాక్ అంటే కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి పార్టీలు అన్ని కలిపి ఈయన మీద నో ట్రస్ట్ అన్నట్టుగా ఈయనని తొలగించాలి అని పార్లమెంటులో నోటీసులు కూడా ఇచ్చారు. కానీ దీనికి ఎంత మటుకు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తారో చూడాలి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు బీదేడుపులు ఏడ్చారు. ఎలక్షన్లలో మేము ఓడిపోవడం అన్యాయం అన్నారు, ఈవీఎంలలో మోసం జరిగింది అన్నారు, అక్క చెల్లెమ్మలు నాకెందుకు ఓటేయలేదో అర్థం కావటం లేదన్నారు, పెన్షన్లు తీసుకుంటున్న వారు నాకెందుకు ఓటు పడలేదో అర్థం కావడం లేదన్నారు. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలో అవకతవకలు జరిగాయి అని నమ్మితే మరి ఈ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనను తొలగించడానికి ఇచ్చిన నోటీసులలో జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడు కాబట్టి మద్దతు ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం మీద నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగానే అవకతవకలు జరిగాయి అని మీరు నమ్మితే ఇప్పటికే బీజేపీ ప్రతి వ్యవస్థను తమ గుపెట్లో పెట్టుకుంది. సిబిఐ అయినా సరే, ఆర్బీఐ అయినా సరే, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా సరే, ఈడీ అయినా సరే, ఇన్కమ్ ట్యాక్స్ అయినా సరే, ఆఖరికి ఎలక్షన్ కమిషన్ అయినా సరే, అన్నిటినీ తమ గుప్పెట్లో పెట్టుకుంది. కానీ ఒక్క నాయకుడు మాట్లాడటం లేదు. కారణం బీజేపీ అధికారంలో ఉంది, ఆ అధికారాన్ని వీళ్ళందరూ కూడా అనుభవిస్తున్నారు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఇక బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీ అధికారాన్ని వీళ్ళందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు, అందుకనే నోరు మెదపటం లేదంటూ కూడా ఇప్పుడు వైఎస్ జగన్ ను ఉద్దేశిస్తూ కూడా మాట్లాడటం జరిగింది. ఇక ఈ విషయంలో కనుక మనం చూసుకుంటే కనుక ఎప్పుడూ కూడా అంటే బీజేపీకి వ్యతిరేకంగా జగన్ వెళ్ళినటువంటి దాఖలాలు కనిపించవు. ఎప్పుడూ కూడా గతంలో కూడా ప్రత్యేక హోదా పోరాట తెస్తా అన్న సందర్భంలో కూడా ఇంకా అప్పుడు మనం అనుకున్నటువంటి మెజారిటీ రాలేదు, ఇప్పుడు మెజారిటీ అవసరం లేదు, అక్కడ వాళ్ళకి అనుకున్న దానికన్నా ఎక్కువ మెజారిటీ వచ్చింది కాబట్టి కేంద్రంలో ఏపీకి మద్దతు అవసరం లేదు, సో ఇటువంటి సమయంలో ప్రత్యేక హోదా అడగాల్సిన అవసరం లేదంటూ కూడా తర్వాత అయినా కానీ ఎప్పుడూ కూడా బీజేపీకి మద్దతు ఇస్తూ కూడా ఉంటారన్నట్లుగా కూడా మనం వైఎస్ఆర్సీపీ నుంచి మాట్లాడుతూ ఉంటారు. గతంలో కూడా ఇటువంటి విమర్శలు వినిపించాయి. ఇక ఇప్పుడు సిఈసి జ్ఞానేశ్వర్పై అభింశన తీర్మానం పెట్టనున్నారు. ఇక ఈ క్రమంలో ఇటు ఇండియా బ్లాక్ ఎంపీలతో కలిసి వైఎస్ఆర్సీపీ ఎంపీలు సంతకం చేయాలంటూ షర్మిల అనటం జరిగింది. అభింశన్స్కు మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ ప్రకటించాలంటూ కోరారు. ఇది ఇక్కడ చూస్తే కనుక కూటమి ప్రభుత్వం డైరెక్ట్గా కూడా పొత్తు పెట్టుకొని కూటమిలాగా ఏర్పడి అందరికీ కనిపిస్తుంది. కానీ వైసీపీ మాత్రం కనిపించకుండా పొత్తు పెట్టుకుంది, ఒక క్లారిటీ కూడా లేదు జనాలకంటూ కూడా షర్మిల వ్యాఖ్యానించడం జరిగింది. ఒకవేళ బీజేపీకి జగన్ దత్తపుత్రుడు కాకపోతే ఈ అభింశన్స్ తీర్మానానికి కూడా వైఎస్ఆర్సీపీ మద్దతు ఇవ్వాలంటూ కూడా తాను ఇక్కడ మాట్లాడారు.